మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని విద్యుత్ డివిజనల్ కార్యాలయం వద్ద గృహజ్యోతి పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డివిజనల్ ఇంజనీర్ రాజేందర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి డివిజన్ పరిధిలోని విద్యుత్ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న నేపథ్యంలో జీరో బిల్లింగ్ విధానం అమల్లోకి వస్తుందని, వీటిపై అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి గృహజ్యోతి స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి అవగాహన కల్పించడానికి రామాపేట సబ్ డివిజన్లో ఏఈలు మరి మా స్టాఫ్ అందరికీ మీటింగ్ పెట్టుకున్నాము. దీంట్లో ఈరోజు మేము ఆల్రెడీ జీరో బిల్ ఇష్యూ చేశాము. మనము కన్జ్యూమర్ 200 యూనిట్ లోపల వాడే వాళ్ళకి జీరో బిల్ వస్తుంది, అది ఇచ్చాము. లాస్ట్ మన మంత్లో మేమందరము చాలా కష్టపడి అందరి రేషన్ కార్డ్ నంబర్సు, ఆధార్ కార్డ్ నంబరు, సర్వీస్ నంబరు అన్ని లింక్ చేశాము. ఎవరైనా సరే ఇంకా లింక్ అయిన దాంట్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే, మీకు జీరో బిల్లు రాకుంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన రామంపేట టౌన్లో అయితే మున్సిపల్ ఆఫీస్కి పోయి మీ వైట్ రేషన్ కార్డ్ నంబరు, ఆధార్ కార్డు, బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు వాళ్ళకి అక్కడ రిజిస్టర్ చేయించి వాళ్ళు ఇచ్చే అప్లికేషన్ నెంబర్ని మా డిపార్ట్మెంట్ వాళ్ళ ఏఈ కానీ లేదంటే ఈఆర్ఓలో కానీ సబ్మిట్ చేస్తే మేము ఇమీడియట్గా దాన్ని రివైజ్ చేయించి మళ్ళీ ఇచ్చేస్తాము. కొత్త బిల్, జీరో బిల్ ఇస్తాము. కాబట్టి ఎవరు కూడా దాని గురించి బాధపడవద్దు. మీరు ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా మీ సబ్మిట్ చేసుకోండి. మన మండల్ హెడ్ క్వార్టర్లో అయితేనేమో ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వాలా, ఇక టౌన్లో అయితే మున్సిపల్ ఆఫీస్లో సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.